అందరికీ నమస్కారం. హర్షి మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ అయితే చపాతీ నూడిల్స్ అండి. చాలా హెల్తీ రెసిపీ. బయట నూడిల్స్ తినే కన్నా ఈ నూడిల్స్ చాలా మంచిది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని 3 ఎగ్స్ వేసేసి ఇలా ఉక్కిరి చేసి పక్కకు తీసేస్తున్నాను. ఈ ఎగ్స్ ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టుగా చూసుకోండి. మరి కిచిడీలా చేసేయద్దు. ఇప్పుడైతే దీంట్లోని మరికొద్దిగా ఆయిల్ వేసుకోండి. అదే బాండీలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు ఏ వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నారో నూడిల్స్‌లోని ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ వేసుకున్నాననమాట. అంటే స్వీట్ కార్న్, ఇంకా క్యాబేజీ ఇలాంటివి వేసుకుంటే ఇంకా బావుంటది. ఇప్పుడైతే చపాతీని రోల్ చేసి ఈ విధంగా నేను ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కట్ చేసుకోండి సన్నంగాన. ఎందుకంటే ఈ చపాతీ అనేది మనకి నూడిల్స్ లాగా వస్తదనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బయట నూడిల్స్ అనేది ఇంకా కొనమని అడగరనమాట ఈ నూడిల్స్ తిన్న తర్వాత. ఇప్పుడు దీంట్లోని మన వెజిటేబుల్స్ మనం బాగా వేపుకున్నాం కదా, కొంచెం అంటే ఒక 2-3 మినిట్స్ మాత్రం వేపాలి. ఎక్కువగా వేపేయకండి, ఉడికించకూడదు, ఎక్కువగా ఉడకకూడదు. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా ఉప్పు, కారం, కెచప్, అలాగే వెనిగర్, సోయా సాస్ కొద్దిగా వేసుకోండి. మీకు ఇంకా ఇష్టమైతే అజినోమోటో వేసుకోవచ్చు. కానీ నేను అజినోమోటో వేయలేదు. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా తినకూడదు కదండి, అందుకని వేసుకోలేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం బాగా మొత్తం మసాలాలన్నీ బాగా వెజిటేబుల్స్ బాగా పట్టిన తర్వాత మనం ఈ నూడిల్స్ అనేది కలిపేసుకోవాలి. చపాతీ నూడిల్స్లో చేసాం కదా, చపాతీ అనేది కలిపేసుకోవాలన్నమాట. మీరు అప్పటికప్పుడు చేసిన చపాతీ అయితే ఇలాగ నూడిల్స్ చేయడానికి అవ్వదండి, ఎందుకంటే ముద్ద అయిపోతుంది. మీరు ఒక చపాతీ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత చేసుకోవచ్చు. లేదంటే ముందు రోజు నైట్దైనా, లేకపోతే మార్నింగ్ చేసి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ పొడి ఏంటో అనుకుంటున్నారా, ఇది కొరియాండర్ పౌడర్ అండి, అంటే కొత్తిమీర పౌడర్ అనమాట. మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. నేనైతే పౌడర్ చేసి పెట్టుకున్నాను. మన నూడిల్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.